మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం అవుతుందా? సో పీసీఓడి అనేది చాలా కామన్గా వింటూ ఉంటామండి. 10 మంది ఆడవాళ్ళలో 2-3కి ఈ ప్రాబ్లం కనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఇది అన్ని ఏజ్ గ్రూప్స్లో కూడా చూస్తాము. సో పెళ్ళి కాకముందు వాళ్ళల్లో కూడా చూస్తాము, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళలో పీసీఓడి చూస్తాము, ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళలో కూడా మనం పీసీఓడి గమనిస్తూ ఉంటాం. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం. అండ్ ఈ ప్రాబ్లం మనకి ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏర్పడుతుంది. జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. దీనివల్ల పీసీఓడి కనిపిస్తుంది. సో పీసీఓడిలో మెయిన్ ఇష్యూ ఏంటి అంటే, మనకు ప్రతి నెల ఎగ్ పెరిగి రిలీజ్ అవడం అనేది కరెక్ట్గా జరగదు. సో ఒక్కొక్కసారి లేట్గా డిలేడ్ ఓవ్యులేషన్ జరగచ్చు, కొంతమందికి అయితే అసలు ఓవ్యులేషన్ జరగకపోవచ్చు. పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉండొచ్చు. సో 2-3 మంత్స్కి ఒకసారి పీరియడ్ వస్తుంది, మెడిసిన్ వేసుకుంటే తప్ప పీరియడ్ రాదు అన్న వాళ్ళల్లో మనం పీసీఓడి యూజువలీ సస్పెక్ట్ చేస్తాము. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఒకటే సిమ్టమ్ కాదండి. సో వీళ్ళకి ఆండ్రోజన్ ఎక్సెస్ ఫీచర్స్ అంటాము. సో మొటాల్ రావడము, పిగ్మెంటేషన్ రావడము, హెయిర్ బాల్డ్నెస్ లాగా రావడం, అండ్ అబ్నార్మల్ ఏరియాస్లో హెయిర్ పెరగడం, అంటే అప్పర్ లిప్ మీద, చెస్ట్ మీద అబ్నార్మల్గా హెయిర్ పెరగడం, ఇవన్నీ కూడా పీసీఓడికి సంబంధించిన సిమ్టమ్సే. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండ్ ఆండ్రోజన్ ఎక్సెస్ ఫీచర్స్, స్కాన్లో చూసినప్పుడు ఒక్కొక్క అండాశయంలో మనకి 20 ఫాలికల్స్ కన్నా ఎక్కువ కనిపిస్తే మనం పీసీఓడి అని డయాగ్నోస్ చేస్తాం. సో ఈ 3 క్రైటీరియాస్లో కనీసం 2 క్రైటీరియాస్ ఉంటే పీసీఓడి ప్రాబ్లం ఉంది అని మనం డయాగ్నోస్ చేస్తాం. సో పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీకి సమస్య అంటే డెఫినెట్లీ పీసీఓడి వల్ల ప్రెగ్నెన్సీ లేట్ అవుతుందండి. ఒక్కొక్కసారి అసలు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు ట్రీట్మెంట్ ఇస్తే తప్ప, కొంతమందికి డిలే అవుతుంది. సో అస్సలు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు వీళ్ళకి అని అయితే కాదండి. డిలేడ్ ఓవ్యులేషన్ అయితే జరగచ్చు కొంతమందికి. నార్మలీ అరౌండ్ 14, 15, 16th డే ఓవ్యులేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ పీసీఓడి ఉన్న వాళ్ళల్లో లేట్ అవ్వచ్చు. 30 డేస్కి, 40 డేస్కి, ఒక్కొక్కసారి 60 డేస్కి ఓవ్యులేషన్ జరగచ్చు. ఓవ్యులేషన్ జరిగినప్పుడు హస్బెండ్ వైఫ్ రిలేషన్లో ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావచ్చు కూడా. కాకపోతే రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళతో పోలిస్తే వాళ్ళకి అవకాశం తగ్గుతుంది. సో ఎవ్రీ మంత్ ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే వాళ్ళకి ఒక సంవత్సరంలో 12 times ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి అన్నిసార్లు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ 2-3 మంత్స్కి ఒకసారి ఎగ్ రిలీజ్ అయ్యే వాళ్ళకి ఆబ్వియస్లీ సగం పైన ఛాన్స్ తగ్గిపోతుంది. సో పీసీఓడిలో కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది, కానీ ఛాన్సెస్ అయితే తగ్గుతాయి. రెండోది, ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉంటాయండి. కొంతమందికి అసలు ఎగ్ రిలీజే అవ్వదు, వీళ్ళకి డెఫినెట్లీ ఓవ్యులేషన్ ఇండక్షన్ అండ్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి కొన్ని మెడికేషన్స్ వాడచ్చు. సింపుల్ మెడికేషన్తోనే మ్యాక్సిమం పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. టాబ్లెట్స్, ఇంజెక్షన్స్తోనే చాలా మందికి రెస్పాన్స్ వస్తుంది. సో అలా టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ వాడి ఏ టైంలో హస్బెండ్ వైఫ్ కలవాలి లేదా ఐయుఐ మనం చేసుకోవచ్చు. టాబ్లెట్స్, ఇంజెక్షన్స్కి రెస్పాన్స్ కూడా రాని వాళ్ళకి అవసరమైతే లాప్రోస్కోపీ చేస్తాము. లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే ప్రొసీజర్ ద్వారా ఓవరీస్కి కొంచెం కరెంట్ లాగా ట్రీట్మెంట్ పెడతాము. దీనివల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది కొంచెం వరకు కరెక్ట్ అయ్యి రెగ్యులర్గా పీరియడ్స్ రావడం, రెగ్యులర్గా ఓవ్యులేషన్ జరగడం అనేది చూస్తాము. బట్ ఏజ్ కొంచెం ఎక్కువ ఉంది అండ్ మేల్ పార్ట్నర్కి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు వీళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. పీసీఓడిలో ఐవీఎఫ్ దాకా ట్రీట్మెంట్ అవసరం పడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తోనే చాలామందికి ట్రీట్మెంట్ జరిగిపోతుంది. సో ఏ ట్రీట్మెంట్ లేకుండా మీరు రెగ్యులర్గా హెల్దీ డయట్ తీసుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ స్ట్రెస్ తగ్గించుకుంటూ నైట్ నిద్ర సరిగ్గా పోతే చాలాసార్లు పీసీఓడి ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది అండ్ మీకు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో పర్మనెంట్ క్యూర్ లేదు పీసీఓడికి, బట్ లైఫ్ స్టైల్ చేంజెస్తో డెఫినెట్లీ మీరు చాలా వరకు ఈ డిజీజ్ని కంట్రోల్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.